హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో మ్యాచ్ టాక్స్ ఐపీఎల్ 2024. ఇవాళ ఏంటంటే ఉప్పల్ స్టేడియంలో ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది ఎస్ఆర్హెచ్కి చెన్నైకి. ఇది ఎందుకు హై వోల్టేజ్ అని చెప్తున్నానో మీకే అర్థమైంటది. లాస్ట్ టైం ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఇవాళ వాళ్ళు చెన్నైతో ఆడుతున్నారు. చెన్నై వాళ్ళు ఏం తక్కువ కాదు. చెన్నై వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అలా అని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి మనం తక్కువ చెప్పకూడదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ ఇక్కడ చెన్నై టీం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఆడుతున్నారు. ఎంఎస్ ధోని కూడా ట్రావెల్ అవుతున్నాడు. బట్ మనం ఇక్కడ న్యూస్ విన్నాము, ఎంఎస్ ధోనికి లెగ్ ఇంజురీ వల్ల నెక్స్ట్ మ్యాచ్ ఆడని చెప్పి. బట్ ధోని కూడా ట్రావెల్ అవుతున్నాడు. ధోనికి ఉప్పల్ స్టేడియం చాలా అంటే చాలా ప్రత్యేకత. ఇక్కడ చెన్నైకి ఉన్న ఫ్యాన్ బేస్ ఏ టీంకి లేవు. ఏ స్టేడియంకి వెళ్ళి హోమ్ గ్రౌండ్ కానీ అవే గ్రౌండ్ కానీ చెన్నై ఫ్లాగ్స్ అనేవి మనకు ఫుల్గా కనపడతాయి గ్రౌండ్లో. ఇవాళ మ్యాచ్లో మనం ఆరెంజ్ ఆర్మీ ఫ్లాగ్స్ ఎక్కువ చూస్తామా లేదా చెన్నై ఆర్మీ ఫ్లాగ్స్ ఎక్కువ చూస్తామా? నాకు తెలిసి చెన్నై ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. బట్ మన ఆరెంజ్ ఆర్మీ తెలుగు వాళ్ళు హైదరాబాద్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టుడే మ్యాచ్. అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు ముంబైతో ఆడిన మ్యాచ్ బ్యాటింగ్ లైనప్ వేరుగా ఉంది. దాని తర్వాత ఆడిన మ్యాచ్ కొంచెం డీలా పడినట్టున్నారు. సో అందరూ ఏమంటున్నారంటే అదేదో జరిగిపోయింది ఆ మ్యాచ్లో, అంత లేదు ఎస్ఆర్హెచ్కి అంటున్నారు. సో ఎస్ఆర్హెచ్ నీడ్ టు ప్రూవ్ టుడే. ఎందుకంటే అంత పెద్ద చెన్నై టీంతో గెలవడం అనేది చాలా కష్టం. గెలిచిందంటే మాత్రం వేరే లెవెల్. సో ఇక్కడ చెన్నై టీం కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. కొంచెం బ్యాటింగ్ లైనప్ డీలా పడినారు. సో వాళ్ళు కూడా ఇవాళ గెలవాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే ఎంఎస్ ధోని ఫ్యాన్స్ మాత్రం భయంకరంగా హంగామా చేశారు వైజాగ్ స్టేడియంలో. ఎందుకంటే అతని బ్యాటింగ్ని లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూడలేదు. సో బ్యాటింగ్ అనేది ఎంఎస్ ధోనికి వచ్చింది. సో ఏ మాత్రం నిరాశపరచకుండా ఫ్యాన్స్కి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఎంఎస్ ధోని. సో ఇవాళ ఆడితే కూడా చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో మ్యాచ్లో. తను ఆడితే చాలా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అందుకే నేను ఇవాళ చెప్పాను కదా హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పాను. బట్ ఇక్కడ హెడ్ టు హెడ్ విషయానికి చూసినట్టయితే చెన్నై వాళ్ళదే పై చేయి ఉంది. సో హెడ్ టు హెడ్ 19 మ్యాచెస్ జరిగితే ఎస్ఆర్హెచ్ ఓన్లీ 5 మ్యాచెస్ గెలిచింది. సిఎస్కే 14 మ్యాచెస్ గెలిచింది. సో వైజాగ్ వేదికగా ధోని దర్శనం అయితే అందరికీ కలిగింది. చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. సో ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఎలా ఉండబోతుందో, మనం ధోని ఆడతాడా లేదా అనేది మనం ఇవాళ చూడాలి. ఎందుకంటే సమ్ లెగ్ పెయిన్ ఉందని చెప్పి మనం న్యూస్లో విన్నాము. అతని స్క్రీన్ ప్రెజెన్సే వేరే లెవెల్. బట్ అతను ఆడితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యాన్స్. చూద్దాం ఇవాళ ధోని ఉంటాడా లేదా అనేది ఇవాళ మ్యాచ్లో అయితే మనం చూడాల్సి ఉంది. మెయిన్లీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్, అదొక కీ పాయింట్గా మారిపోయింది. దానికి తోడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు చెన్నైతో ఆ గ్రౌండ్లో 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచారు, 2 మ్యాచెస్ ఓడిపోయారు. విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఇద్దరికి 50-50గా ఉంది. అండ్ ఇంకోటి చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడారు కదా, ఆ మ్యాచ్ చూసినట్టయితే అది ఫుల్ వికెట్ ఫ్రెండ్లీగా బ్యాటింగ్ పిచ్గా మారిపోయింది. సో ఇక్కడ బ్యాటింగ్ ఆడే క్యాపబిలిటీ ఎస్ఆర్హెచ్కి ఉంది, సిఎస్కేకి ఉంది. సిఎస్కేకి రచన్ రవీందర్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఒక్క మ్యాచ్లో ఏదో కొంచెం డీలా పడ్డారు. ఇంకా ఎస్ఆర్హెచ్కి కూడా రాహుల్ అతను ఉన్నాడు కదా, మయాంక్ అగర్వాల్, అతను కొంచెం డీలా పడుతున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా కొంచెం కంబ్యాక్ ఇచ్చాడంటే మాత్రం ట్రెవర్స్ హెడ్ సూపర్గా ఆడుతున్నాడు. ఇంకా క్లాస్ అను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా అంటే చాలా బాగుంది ఎస్ఆర్హెచ్కి. దానికి తోడు ఇక్కడ సిఎస్కే కూడా ఏం తక్కువ లేదు. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. అందుకే ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్. మెయిన్లీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ వారు లాస్ట్ మ్యాచ్ స్క్వాడ్తో దిగినా కానీ చాలా అద్భుతంగా ఉంది బ్యాటింగ్ లైనప్. బట్ ఇక్కడ పవర్ ప్లేలో మయాంక్ అగర్వాల్ వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. సో అతని ప్లేస్లో రాహుల్ త్రిపాఠి వచ్చి ఆడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఇవాళ రాహుల్ త్రిపాఠి ఉంటాడో లేదా మయాంక్ అగర్వాల్ వస్తాడు. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. బట్ ఓపెనర్స్ కొంచెం కన్సిస్టెంట్గా ఒక పవర్ ప్లే నిలబడితే చాలా బాగుంటుంది. సో పవర్ ప్లేలోనే వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు మయాంక్ అగర్వాల్. దాని ప్లేస్లో రాహుల్ త్రిపాఠి వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఇక ఢిల్లీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి ఎస్ఆర్హెచ్ వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చారు. సో చెన్నై వాళ్ళు కూడా ఈ మ్యాచ్లో మంచిగా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీంలో చేంజెస్ అనేది నేను చెప్పాను. ఇప్పుడు సిఎస్కే టీంలో చేంజెస్ అంటూ ఏముండవు. ఎందుకంటే నాకు తెలిసి ఒకటే ఒక చేంజెస్ చేస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. శార్దుల్ ఠాకూర్ని తీసుకొని వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది బ్యాటింగ్ లైనప్, మనకి ఫేసర్స్ కావాలి. అది బ్యాటింగ్ పిచ్లా మారిపోయింది. లాస్ట్ చూశారు కదా, ముంబై ఇండియన్స్ కూడా ఏం తగ్గలేదు, 246 కొట్టారు. సో బ్యాటింగ్ లైనప్ అది పిచ్చు. సో ఇంకొక ఫేసర్ యాడ్ అయితే బాగుంటుందని చెప్పి శార్దుల్ ఠాకూర్ని తీసుకొని వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టుడే. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇంకా పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే చెన్నై వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో కేకేఆర్, సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, సెవెంత్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. ఇవాళ 3 vs 7 అనే మ్యాచ్ జరగబోతుంది. థర్డ్ ప్లేస్ వర్సెస్ సెవెంత్ ప్లేస్. చాలా అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్. అండ్ ఇక్కడ పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే పర్పుల్ క్యాప్ నిన్న గుజరాత్ మ్యాచ్ జరిగింది కదా, అందులో మోహిత్ శర్మ వికెట్స్ తీశారు. సో పర్పుల్ క్యాప్ మోహిత్ శర్మ దగ్గర ఉంది. యాజ్ యూజువల్ ఆరెంజ్ క్యాప్ ద కింగ్ కోహ్లీ దగ్గరే ఉంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ జై హింద్.